సరే, నేనే ఒకరోజు సడన్ గా వస్తా, అప్పుడు చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. అలాగే ఇంకోటి, ఆడపిల్లలకు బస్సు పెట్టమంటే 30 తారీఖు నుంచి ఓపెన్ అవుతుందని నాకు ముచ్చట చెప్పారు. ఇప్పటిదాకా కాలేదు కదా? ఎన్ని రోజులు వస్తుంది ఇంకా? బస్సు వచ్చే వరకు రిజిస్టర్ గారు, ఆ బస్సు వచ్చే వరకు మీరు జీతం తీసుకోవడం మానేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. నేరుగా ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇయ్యాలనేదే మన పరిష్కార మార్గం. అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇయ్యాల్సినటువంటి 9,000 కోట్ల బకాయిలు ఇవ్వడం కోసం నేను ఖచ్చితంగా శాసన మండలిలో, నీ పేరేంటండి? అవంతిక సార్. అవంతిక చెప్పింది మాట అని మాట్లాడతాను. ఓకే సార్. అనికాంత్ అన్న, ఐఎమ్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ, బిఎడ్ స్టూడెంట్. సేమ్ సెనేట్ లో మనం ఫిబ్రవరి 3న సమావేశం, అందులో చాలా సమస్యలు చెప్పడం జరిగింది. ఒకటి ప్రధానమైన సమస్య ఏంటంటే మహిళలకు బస్సు విత్ రిజిస్టర్ మీరే చెప్పిండ్రు మార్చ్ 13 అంటే మార్చ్ 31 వరకు మీకు 100% బస్ ఫెసిలిటీ యూనివర్సిటీలో ఇస్తామన్నారు. అది ఇంతవరకు సాధ్యం కాలేదు. ఇప్పుడు రోడ్ ఫెసిలిటీ అయింది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు బస్సు అవసరం. మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా డ్రైనేజ్ సమస్యలు అట్లనే అన్న, మీరు వచ్చారు కానీ మీరు మా గురించి మాట్లాడిండ్రు, సమస్య మాట్లాడేది కాదు. అది ఎంతవరకు పరిష్కారం అయ్యేది కూడా మనం చూసుకోవాలి. ఆ పరిష్కారం విషయంలో వెనుకబడి ఉన్నాం, పరిష్కారం అయితే లేదు. రోజుకు ఒక్కొక్కటి సమస్య కాకతీయ యూనివర్సిటీలో పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేవు. రైట్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్నటువంటి పవర్ ఏంటంటే సమస్యను వినడం, ఆ సమస్యను ప్రభుత్వం ముందు పెట్టడం, దీని సంగతి ఏదో తేల్చుమని చెప్పడం. ఎమ్మెల్సీగా నాకు ఆ పవర్ ఉంటుంది. బట్ నిజంగా తీన్మార్ మల్లన్న చేతిలో కనుక ఇంప్లిమెంట్ చేసే పవర్ ఉంటే 5 నిమిషాల్లో అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయింది. వాస్తవం, తీన్మార్ మల్లన్న చేతిలో ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఉంది. ఆ పదవి ద్వారా నేను వచ్చి సమస్య తెలుసుకోగలుగుతున్నా, సభ దృష్టికి తీసుకుపోగలుగుతున్నా. ఒకవేళ అబ్బే ఇంప్లిమెంట్ అయ్యి కరెక్ట్ గా అయ్యిందంటే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా లేకుండే. ఓకే అన్న, అది ప్రాబ్లం ఓకే. కాకపోతే ఎలాగైతే నారాయణ శ్రీ చైతన్యలో వెళ్ళి ప్రశ్నించారో అలాగే కాకతీయ యూనివర్సిటీలో మళ్ళీ ఒకసారి వీసీ గారిని, రిజిస్టర్ గారిని అలాగే ప్రశ్నించాలి. మీరు ఎందుకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నటువంటి ప్రశ్నించాలని యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థుల తరపున మీకు కోరుతున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే అన్న, సమస్యలు చెప్పడానికి కొంచెం తొందరపడకండి, చాలా ఉన్నాయి సమస్యలు యూనివర్సిటీలో. మిత్రులు చాలా కష్టపడి వచ్చి వెళ్ళిపోయాను, బయట గుంజుకుంటున్నాను. ఇంకొకటి అన్న, గవర్నమెంట్ ఇప్పుడు ప్రీ స్కూల్ స్టార్ట్ చేసింది సార్. ఆ ప్రీ స్కూల్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి తక్కువ 8,000 సాలరీకి టీచర్లను తీసుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 2018లో డిపిఎస్సి, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సు స్టార్ట్ చేసింది. 6 years అయితే ఆ కోర్సు స్టార్ట్ చేసి వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న 2 years కోర్స్ ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం. కానీ ఆ కోర్సు చేసిన వాళ్ళని ఇప్పటికీ ప్రభుత్వం తొక్కుతుందన్న. ఒకసారి సెక్రటరియట్ లో మేము అక్కడ అధికారులను కలవడానికి పోతే మీరు కూడా కలిసారు, అక్కడ నేను కలిసిన, సరే మాట్లాడుతా ఈ సమస్య మీద అన్నారు. కొంచెం ఆ ప్రీ స్కూల్ విధానం గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యూనివర్సిటీ సమస్యలను సాధించాలి అంటే మీతో సాధ్యమైతే అది ఎంతో కొంత చేస్తారు. కొంచెం మహిళల పట్ల అయినా ఆ ప్రేమ, ఆప్యాయత చూపించి ఆ బస్సు ఫెసిలిటీ కానీ, మహిళలకు మెస్ ప్రాబ్లం, తిండి ఘోరంగా ఉంది, అది ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు నోటిఫికేషన్ సమయం అన్నా ఎవరికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు చదువుతారు కాబట్టి లైబ్రరీని కూడా 24/7 24 గంటలు లైబ్రరీ అండ్ స్టడీ హాల్ ఓపెన్ చేసే విధంగా రిజిస్ట్రార్ గారికి మరియు వీసీ గారి దృష్టికి తీసుకెళ్లాలని విశ్వవిద్యాలయం విద్యార్థులు కోరుకున్నాను. ఒక నిమిషం, ఇప్పుడే ఫోన్ మాట్లాడుతున్నాను. యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు నాకు ఆ రోజు చెప్పిన లైబ్రరీ కంటిన్యూ చేస్తాను చెప్పి. అవును సార్, చేయలేదు సార్ ఇంకా. అది ఇంకా ఫోన్ నంబర్, రిజిస్టార్ నంబర్, నాగరాజ్ రిజిస్టార్ నంబర్, రిజిస్టార్ నంబర్ అన్నా. స్టూడెంట్ తోటి మాట్లాడడానికి మీకేమైనా ప్రాబ్లం అవుతుందా?
ఓకే అంటే ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తే ఓకే ఓకే మొత్తం నువ్వే వాళ్ళందరి తరఫున అడిగితే వాళ్ళందరూ ఓకే థ్యాంక్ యూ అన్న. హలో రిజిస్టర్ గారు, నేను తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాను. నమస్కారం. ఈ కాకతీయ యూనివర్సిటీలో లైబ్రరీ 24 hours ఎందుకు ఉంటలేదండి? ఎయిట్ టు 12 ఎందుకు? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా 24 గంటలు? ఒకవేళ అది నిజంగా 24 గంటలు నడిస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఫెయిల్ అయినట్టు కదా. 24 గంటలు నడిపిస్తామని హామీ ఇచ్చినారు. ఎయిట్ టు నైట్ 12 వరకు పెట్టినావా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. 8 to 12 ఉందా? 8 to 8 ఉందంట. 8 to 12 పెట్టండి. 8 to 12 పెట్టినాం. 8 ఇప్పుడు 8 to నేనేమంటున్నా, మీరు 8 to 12 నడిపించండి. నడిపిస్తున్నాం సార్. ఉంది, మీరు కనుక్కోండి. ఇంకా పిల్లల్ని తీసుకోండి. పిల్లలే నా ముందుండి చెప్తా ఉన్నారు నడుస్తలేదని చెప్పి. లేదు 8 to 12 ఉంది. ఇప్పుడు నేను సరే, నేనే ఒకరోజు సడన్ గా వస్తా, అప్పుడు చూద్దాం. ఆల్ ది బెస్ట్. 8 to 12. రైట్, థ్యాంక్ యూ. అలాగే ఇంకోటి, ఆడపిల్లలకు బస్సు పెట్టమంటే 30 తారీఖు నుంచి ఓపెన్ అవుతుందని నాకు ముచ్చట చెప్పారు. ఇప్పటిదాకా కాలేదు కదా. బస్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది ఇంకా? నేను బస్సు వచ్చే వరకు రిజిస్టర్ గారు, ఆ బస్సు వచ్చే వరకు మీరు జీతం తీసుకోవడం మానేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు. అన్న ఈరోజు Hi sir, good afternoon everyone. I am Avantika from Geetanjali College for Women's. స్కాలర్షిప్ సమస్యలు తీర్చడానికి మీరు విద్యార్థుల తరపున ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు? కాదమ్మా, ఒకటి స్కాలర్షిప్స్ అనేటువంటి సిస్టమ్ ఎందుకమ్మా? నేరుగా ఫ్రీ ఇవ్వచ్చు కదా, అందరికి నేరుగా ఫ్రీ ఇవ్వచ్చు కదా. అట్లయినా ఓకే సార్ కదా. నేను నేరుగా ఫ్రీగా స్కాలర్షిప్ ఇవ్వాలి, అకౌంట్ లో పడాలి, అది కాలేజ్ అయిన ఒప్పుకోవాలి, ఆయన సంతకం పెట్టాలి, అది వచ్చేదాకా నువ్వు పైసలు ఎందుకమ్మా ఈ రిస్క్? నేరుగా ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేదే మన పరిష్కార మార్గం. అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 9,000 కోట్ల బకాయిలు ఇవ్వడం కోసం నేను ఖచ్చితంగా శాసన మండలిలో, నీ పేరేంటండి? అవంతిక సార్. అవంతిక చెప్పింది మాట అని మాట్లాడతాను. ఓకే సార్.